హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్పి స్టడీ పాయింట్. సో ఈరోజు క్లాస్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఇండెక్సెస్, వాటిలో ఇండియా ర్యాంకింగ్ ఎలా ఉంది, అలాగే టాప్ కంట్రీస్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా చూద్దామా. ఓకేనా. సో ఇవన్నీ 2020వి. ఫస్ట్ మనము ఇండెక్సెస్ అంటే ఏంటి, సో అది ర్యాంకింగ్ అంటే ఏంటి ఒక్కసారి మనం బ్రీఫ్గా తెలుసుకుందామా. ఏం లేదమ్మా, సో మన వాళ్ళు కంట్రీస్ ఉంటాయి కదా, వాటిని కంపేర్ చేస్తారనమాట. లైక్ ఎవ్రీథింగ్, లైక్ ఎకనామిక్లో ఎలా ఉంది, హెల్త్ పరంగా, ట్రాన్స్పోర్ట్ పరంగా, క్యాపిటల్ ఎలా ఉంది, పావర్టీ, లైక్ క్లైమేట్ ఎలా ఉంది, సో ఎవ్రీథింగ్ వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తుంది అనమాట. సో కంపేర్ చేసి ర్యాంకింగ్ అనేది ఇస్తుందన్నమాట. సో లైక్ ఎకనామిక్లో ఇది టాప్ ఉంది, ఇది ఎన్నో పొజిషన్లో ఉంది, ఇలా ర్యాంకింగ్ డేటా అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఈ ర్యాంకింగ్ డేటా ఎవరు తీస్తారు ఇవన్నీ అంటే రెస్పెక్టివ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయన్నమాట. లైక్ మనకి ఏదైనా క్యాపిటల్ పరంగా తీసుకుంటే మనకి లైక్ వరల్డ్ బ్యాంక్ చూసుకుంటుంది, అలాగే ఏదైనా రీసెర్చ్ పరంగా మనకి హెరిటేజ్ చూసుకుంటుంది. సో ఇలా డిఫరెంట్ వేరియస్ కంట్రీస్ యొక్క డేటాని గ్యాదర్ చేసి వాళ్ళని అనలైజ్ చేసి ర్యాంకింగ్ అనేది ఇస్తారనమాట. ఎలా అయితే ర్యాంకింగ్ పెరుగుతూ ఉంటుందో మనకు అంత ల్యాగింగ్లో ఉన్నామని అర్థమవుతుంది మా. ఓకేనా, ఫైన్. సో హోప్ మీకు జస్ట్ లైక్ బ్రీఫ్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దాం. మనకి ర్యాంకింగ్ అండ్ ఇండెక్స్ అనగానే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 3 ఇంపార్టెంట్ మా. సో ఏంటి అంటే ఫస్ట్ మన ఇండియా ర్యాంకింగ్ ఎలా ఉంది, టాప్ కంట్రీ ఏది ఉంది ఆ ఇండెక్స్ ఆ ర్యాంకింగ్లో, అండ్ ఎవరు రిలీజ్ చేశారు ఆ రిపోర్ట్ని. సో ఈ 3 బేసిస్ మీద మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో ఓకేనా, ఫైన్. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే ఆర్థిక స్వేచ్ఛ, లైక్ ఇండివిజువల్. సో ఒక కంట్రీలో ఉన్న పర్సన్స్ అక్కడ లివింగ్ మనమేమో, ఎవరు కాదు మనమే. సో మన లైక్ మన ప్రాపర్టీస్ కానీ మన వెల్త్కి సంబంధించి సో ఎకనామిక్ ఫ్రీడమ్ ఉంది వాళ్ళకి, లైక్ ఇండివిజువల్ బేస్ చేసుకొని మన ఆర్థిక స్వేచ్ఛ ఎలా ఉంది. మనకి 120లో ఉన్నాం. సో 120 అంటే లైక్ లాగింగ్లోనే ఉన్నాం. సో టాప్లో మనకి సింగపూర్ ఉందన్నమాట టాప్లో. సో దీన్ని ఎవరు రిలీజ్ చేసినది హెరిటేజ్ ఫౌండేషన్. సో హెరిటేజ్ గురించి వస్తే ఇది ఒక థింక్ ట్యాంక్ లాంటిది అనమాట. సో రీసెర్చ్ చేస్తుంది, అనలైజ్ చేస్తుంది, ఎవ్రీథింగ్ ఇట్ విల్ డూ అనమాట. సో 1973లో ఎస్టాబ్లిష్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి వాషింగ్టన్లో ఉంది. సో వాషింగ్టన్ ఎక్కడ ఉంది, యూఎస్. ఓకేనా, ఫైన్. సో మనకి ఫ్రీడమ్ ఇండెక్స్లో 120 ర్యాంక్లో ఉన్నాం. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. సో వరల్డ్లో ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, పత్రికా స్వేచ్ఛ. సో మనం న్యూసెస్ వింటూ ఉంటాం, లైక్ ఎంత స్వేచ్ఛ ఉంటుంది ఎక్స్ప్రెస్ చేయడానికి ఒకరి గురించి అనే దాంట్లో చూసుకున్నట్టయితే మనకి ఇండియా అనేది 142 ర్యాంకింగ్ ఉందన్నమాట. సో ఇండియా 142, టాప్లో మనకి నార్వే ఉంది. సో ఇది ఎవరు రిలీజ్ చేస్తున్నది, రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇన్ 2020 ఇండెక్స్. సో అమౌంట్ని ఖర్చు చేసే ఫస్ట్ కంట్రీస్లో మనది టాప్ 3లో ఉందన్నమాట. చూడండి, టాప్ 3 ర్యాంక్లో ఉందమ్మా. సో టాప్లో మనకి యూఎస్ఏ ఉందన్నమాట, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫస్ట్ ర్యాంక్లో ఉంది. ఇండియా అనేది 3ర్డ్లో ఉంది. సో దీన్ని ఎవరు రిలీజ్ చేసినది, సిప్రి. సో సిప్రి వాళ్ళు రిలీజ్ చేశారన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్. సో కాంపిటేటివ్, సో లైక్ పోటీతత్వం. సో ఎంత ఉంది మన ఇండియా వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే మన ఇండియా ర్యాంకింగ్ వచ్చేసి 43 ఉందన్నమాట. సో టాప్లో వచ్చేసి సింగపూర్. సో సింగపూర్ వాళ్ళు ఎక్కువ కాంపిటేషన్స్కి ఎక్కువ ఇష్టం చూపిస్తారు అనుకుంటా. ఓకేనా, ఫైన్. సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తున్నది, ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్, ఐఎండి వాళ్ళు రిలీజ్ చేశారనమాట ఈ రిపోర్ట్ని. ఫైన్. సో నెక్స్ట్ మనము చూసుకున్నట్లయితే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్. సో ఎంఆర్ఐ. సో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ 2020 చూసుకున్నట్లయితే ఇండియాలో టాప్లో ఉంది. సో టాప్ 3లో ఉందన్నమాట ఇండియా, టాప్ 3. సో ఇంతకుముందు మనకి ఏమొచ్చింది మా, టాప్ 3 మిలిటరీ. సో మిలిటరీ స్పెండర్, సో మిలిటరీ కోసం ఎక్కువ ఖర్చు చేస్తుంది అనమాట, అందుకే టాప్లో ఉందన్నమాట, టాప్ 3లో. సో దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్లో మనకి, సో చైనా అంటేనే మ్యానుఫ్యాక్చర్ కదమ్మా, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అయితే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది మ్యాక్సిమం చైనా నుంచి ప్రతిదానికి. సో అందుకే టాప్లో చైనా ఉందన్నమాట. సో దీన్ని ఎవరు రిలీజ్ చేసినారు, కుష్మన్ అండ్ వక్ఫీల్ వాళ్ళు. నెక్స్ట్ మనం అనదర్ ఇంపార్టెంట్ మా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. సో ఇన్నోవేషన్ అంటే ఇన్నోవేటివ్ ఐడియా. ఇండియా అనేది 48th ర్యాంక్లో ఉంది. టాప్ అనేది స్విట్జర్లాండ్లో ఉంది. సో స్విట్జర్లాండ్ మ్యాక్సిమం రిపీట్ అవుతుంది బికాస్ ఇట్ వాజ్ లైక్ అ వెల్ డెవలప్డ్ కంట్రీ అనమాట స్విట్జర్లాండ్.
సో ఈ గ్లోబల్ ఇన్నోవేషన్గా టాప్లో స్విట్జర్లాండ్ ఉంది. సో ఎవరు మరి రిలీజ్ చేసిండేది వీపో వాళ్ళు. సో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వీపో వాళ్ళు. సో వీపో గురించి కూడా మనల్ని అడుగుతూ ఉంటారు. సో ఇది 1967లో ఎస్టాబ్లిష్ అయింది. సో జెనీవాలో ఉందన్నమాట. సో జెనీవా కూడా ఎక్కడ ఉంది, ఫైనల్గా స్విట్జర్లాండ్లోనే ఉంది. ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఆఫ్ ద వరల్డ్. సో సేమ్ ఇంతకుముందు కూడా ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ వచ్చిందమ్మా, కానీ అది హెరిటేజ్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినది అనమాట. ఇది మనకి కెనడాస్ ఫ్రాన్సర్ ఇన్స్టిట్యూట్. సో కెనడాస్ ఇన్స్టిట్యూట్ మనకి ఇచ్చిండేది అనమాట. సో దీంట్లో మన ఇండియా ర్యాంకింగ్ వచ్చేసి 105, టాప్లో మనకి హాంకాంగ్ ఉంది. ఓకేనా. సో అది వేరు, హెరిటేజ్ వేరు, కెనడాస్ వేరు. సో మేబీ అడిగే ఛాన్స్ ఉంది, మా ఎకనామిక్ గురించి మ్యాక్సిమం రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఫైన్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్. సో మనీ రిలేటెడ్. సో వీటిలో మన ఇండియా ర్యాంక్ వచ్చి 116 ర్యాంక్లో ఉంది మా. సో టాప్ వచ్చేసి మనకి సింగపూర్లో ఉంది. సో దీన్ని ఎవరు రిలీజ్ చేశారు, వరల్డ్ బ్యాంక్. సో ఇక్కడ నేమ్లో ఉంది, క్యాపిటల్ అంటేనే మనీ. సో వరల్డ్ బ్యాంక్ అన్నా కూడా మనీ. సో దీని మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 116. ఫైన్. సో నెక్స్ట్ చూసుకుందాం. సో నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మా, స్మార్ట్ సిటీ రీసెంట్గా రిలీజ్ చేశారనమాట. సో స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2020లో మన ఇండియా ర్యాంకింగ్ వచ్చేసి 85 ఉందన్నమాట. సో ఇండియా ర్యాంకింగ్ 85. సో టాప్ వచ్చేసి మనకి సింగపూర్. సో సింగపూర్ వెరీ వెల్ డెవలప్డ్ స్మార్ట్ సిటీ అనమాట. ఓకేనా. సో దీన్ని ఎవరు రిలీజ్ చేశారు, ఐఎండి వాళ్ళే, ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఓకేనా. స్మార్ట్ సిటీ 85 ఉంది చూడనమాట, 2020 ర్యాంక్స్ ఇవన్నీ. ఓకేనా, ఫైన్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్. సో మన క్లైమేట్ ఎంత రిస్క్లో ఉంది. సో గ్లోబల్ క్లైమేట్, సో క్లైమేట్కి సంబంధించి సో రిస్క్లో ఎవరున్నారు, మన ఇండియా టాప్ 5లో ఉందన్నమాట. ఎప్పుడు రిస్క్లోనే ఉంటుంది. సో మ్యాక్సిమం ఎక్కువ రిస్క్ ఉంది మనం టాప్లో ఉన్నాం, క్లైమేట్ రిస్క్లో మనం టాప్లో ఉన్నాం. ఫస్ట్ వచ్చేసి మనకి జపాన్. సో జపాన్ అనేది క్లైమేట్ రిస్క్ ఎక్కువ ఉందన్నమాట. సో దీన్ని ఎవరు రిలీజ్ చేశారు, జర్మన్ వాచ్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. సో వరల్డ్లో ఎవరు ఎక్కువ హ్యాపీనెస్గా ఉంటారు అని వాళ్ళు అనలైజ్ చేసినప్పుడు సో ఇండియా అనేది 144 ర్యాంక్ ఉంది. మనం చాలా హ్యాపీనెస్కి చాలా దూరంగా ఉన్నాం అనమాట. 144 ర్యాంకింగ్లో ఉన్నాం. సో టాప్ కంట్రీ చూసుకున్నట్లయితే మనకి ఫిన్లాండ్. సో ఫిన్లాండ్లో ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారంటమ్మా. వెళ్దామా మనం కూడా ఫిన్లాండ్కి అయితే. ఓకేనా. సో దీన్ని రిలీజ్ చేసినది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్. ఓకేనా, సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా హ్యాపీనెస్ రిపోర్ట్. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. సో జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2020 చూసుకున్నట్లయితే ఇండియా 112లో ఉంది. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి ఐలాండ్. ఓకేనా, సో ఐలాండ్ అనమాట. సో ఎవరు దీన్ని రిలీజ్ చేశారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేసినది. ఫైన్. నెక్స్ట్ మన హెన్లే పాస్పోర్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ 2020 ర్యాంకింగ్ చూడండి. సో 2020 హెన్లే పాస్పోర్ట్లో ఇండియా ర్యాంకింగ్ వచ్చేసి 84th అనమాట. అండ్ జపాన్ వచ్చేసి టాప్లో ఉందన్నమాట. పాస్పోర్ట్ అనేది లైక్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ వచ్చేసి మనకి జపాన్ వాళ్ళది మా టాప్లో ఉన్నది. మన జపాన్ పాస్పోర్ట్ ఉందంటే యూ కెన్ ఎక్కడన్నా ట్రావెల్ చేసే ఫెసిలిటీ అయితే ఉంటుంది మనకి. సో దీన్ని రిలీజ్ చేసినది హెన్లే. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గ్లోబల్ హంగర్ ఇండెక్స్. సో హంగర్ అంటేనే మనకు తెలుసు ఆకలి. సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ 94లో ఉంది ఓకేనా. సో దీంట్లో యాక్చువల్లీ టాప్ 2020 టాప్ 17 కంట్రీస్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి బెలరస్. సో మ్యాక్సిమం ఇది డిస్ప్యూటెడ్ క్వశ్చన్ లాగా వస్తుంది టాప్ కంట్రీ. మ్యాక్సిమం మనది గుర్తుపెట్టుకోవాల్సినది ఇండియా ర్యాంక్ అనమాట. సో ఇండియా 94 ఉంది గ్లోబల్ హంగర్ ఇండెక్స్. దీన్ని ఎవరు రిలీజ్ చేసినది కన్సర్న్డ్ వైల్డ్ లైఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2020 మన ఇండియా ర్యాంకింగ్ వచ్చేసి 40 ఉంది. టాప్లో వచ్చేసి మనకి యూఎస్ఏ ఉందన్నమాట. సో దీన్ని ఎవరు రిలీజ్ చేసినది యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ వాళ్ళు. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో మానవ అభివృద్ధి సూచిక. సో మానవ అభివృద్ధిలో మనము 2019 యాజ్ పర్ తీసుకుంటే 129 చాలా అంటే చాలా వెనుకబడి ఉన్నామా మనము. సో టాప్ వచ్చేసి మనకి నార్వే ఉంది. అండ్ 2020 ర్యాంక్లో 2020లో మరీ రిపోర్ట్ చూస్తుంటే మనకి 131 అంటే 2 ఇంకా బ్యాక్ వెళ్ళిపోయాయి అనమాట. సో మనలో మానవ అభివృద్ధి మన దేశంలో అంత లాగింగ్లో ఉంది, అంత లీన్లో ఉన్నాం, అంత డేంజర్ పొజిషన్లో ఉన్నామని అర్థమవుతుంది. ఓకేనా. సో దీన్ని ఎవరు రిలీజ్ చేసినది యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు. ఓకేనా,
సో ఫైన్ మా. సో ఇవి మా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇండెక్సెస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. నేను ఈ పీడిఎఫ్ లింక్ని డిస్క్రిప్షన్ ఇస్తాను. సో మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి మా. సో ఇప్పుడు కమింగ్ అప్ ఎగ్జామ్స్లో డెఫినెట్లీ 2020 అడిగే ఛాన్స్ డెఫినెట్లీ ఉందన్నమాట. వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.